హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే ఈరోజు ఒక మంచి ఎర్నింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో నేనైతే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే యాప్ లింక్ అనేది ఇచ్చేసాను. సో డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మీరైతే టెలిగ్రామ్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మీరైతే అక్కడ సెర్చ్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అదాని అని అయితే సెర్చ్ చేయండి. మీకైతే డైరెక్ట్ యాప్ లింక్ అయితే వచ్చేస్తుంది. సో యాప్ లింక్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా రిజిస్టర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒక పాస్వర్డ్ అయితే 2 టైమ్స్ అయితే సెట్ చేసేసుకోండి. సో సెట్ చేసుకొని పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకొని మనకి రిజిస్టర్ లాగిన్ అయ్యేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసేసుకోండి. మీకు డైరెక్ట్గా ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ అయితే యాప్ అంతా కూడా బ్లర్ అయితే చేస్తున్నాను. మనకి యూట్యూబ్ నుంచి అయితే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తున్నాయి. సో నేనైతే డీటెయిల్గా అయితే ఇంకా నేను టెలిగ్రామ్లో అయితే వాయిస్ మెసేజ్ అయితే పెట్టాను. సో మీరు అక్కడ నుంచి అయితే చూసి టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇంకా నేను ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో స్టేబుల్ అని, వెల్ఫేర్ అని, యాక్టివిటీ అని. సో అందులో మీరైతే మీకు ప్రైజెస్ కూడా ఉంటాయి. సో మీకైతే డీటెయిల్గా మొత్తం కూడా అయితే నేనైతే టెలిగ్రామ్లో అయితే మెన్షన్ చేశాను. కాకపోతే ఇందులో నుంచి అయితే మీకైతే మనీ వస్తాయి. సో అదొకటైతే నేనైతే చెప్తున్నాను. సో మనీ అయితే వస్తాయి. సో ఎలా వస్తుంది, ఎంత వస్తాయి అనేది అయితే నేనైతే టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను. యాప్ లింక్ కూడా అక్కడనే ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి అయితే చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇందులో అయితే మనకి రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకోండి. సో మీరైతే ఎంత అమౌంట్ అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసేసి పేమెంట్ ఛానల్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మనకైతే పేమెంట్ పేజ్ ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది, యూపీఐ అయితే వస్తుంది. సో దేనికి ఒక దానికైతే పే చేసి యూటీఆర్ నెంబర్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ మనకైతే డైరెక్ట్గా బ్యాక్ వచ్చేస్తే వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతే సో మనం యూజ్ చేసుకోవచ్చు. మనం మనీ అయితే ఎర్నింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎలా విత్డ్రా చేయాలనే చెప్తాను చూడండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి యాడ్ బ్యాంక్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దానికంటే ముందు అయితే మనకి ఫండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే వస్తుంది. సో నెక్స్ట్ యాడ్ బ్యాంక్ కార్డ్ అని అయితే వస్తుంది. ఫండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అది మనకి విత్డ్రా అయ్యేటప్పుడు ఫండ్ పాస్వర్డ్ అవసరం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ యాడ్ బ్యాంక్ కార్డ్ అని అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, మెయిన్ నేమ్ ఎంటర్ చేయండి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. కరెక్ట్గా మెన్షన్ చేసి కరెక్ట్గా చూసుకోండి. ఒక 4-5 టైమ్స్ చెక్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ తప్పుంటే మాత్రం మీ విత్డ్రా అయితే రాదనమాట. సో కరెక్ట్గా చెక్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేసేసుకోండి, యాడ్ అయిపోతుంది. సో మినిమం విత్డ్రా వచ్చేసి 106 రూపీస్ అనమాట. మీకు ఎప్పుడైతే 106 రూపీస్ రీచ్ అవుతుందో సో మీరు అప్పుడైతే విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో మీకైతే విత్ ఇన్ 1-2 అవర్స్లో అయితే పేమెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా ప్రాసెస్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయి అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి. మీకైతే డీటెయిల్గా అయితే అర్థమవుతుంది.